నమస్తే గాయ్స్, నేను మీ బీటీఆర్. వెల్కమ్ టు బీటీఆర్ ఫిల్మ్ లాబొరేటరీ. బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 15 అప్డేట్స్ ఏంటనేది చూద్దాం. తనుజ గారు, మీరు మంచోళ్ళు, మీ లవ్ సక్సెస్ అవుతుంది. మీరు బెంగళూరు నుంచి తన కోసం హైదరాబాద్ వచ్చి కాఫీ షాప్లో వెయిట్ చేసినందుకు మీ క్రష్ ఖచ్చితంగా ప్రేమగా మారి జీవితంలో మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వారం నామినేషన్స్ లిస్టులోంచి డిమాండ్స్ ఏవైనప్పుడు రీతి చౌదరి ఎక్స్ప్రెషన్స్ చూడాలి, బాడీలో రిథమ్ చూడాలి, మామూలుగా లేదు. ఈ సీజన్ ఎండ్ అయ్యేలోపు ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ప్రేమలో పడతారని నేను అంటున్నాను. మీ ఒపీనియన్ కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీరు కరెక్ట్ అవుతారో నేను కరెక్ట్ అవుతాను. ఎలిమినేషన్ లిస్ట్లో నుంచి ప్రియా గారిని సేవ్ చేసి మనీష్ గారిని ఎందుకు ఎలిమినేట్ చేశారో కూడా అర్థం కావట్లేదు. ఖచ్చితంగా అక్కడ 100% ఎలిజిబుల్ ఉన్న పర్సన్ ఎవరంటే ప్రియా గారే. ఆవిడే ఎలిమినేట్ అవ్వాలి. ఆవిడ ఎలిమినేట్ అయి ఉంటే గేమ్ ఇంకా బాగుండేది. బట్ ఆవిడకి ఒక ఛాన్స్ ఇచ్చారు. ఈసారైనా ఆవిడ నిలబెట్టుకుంటారో లేదో తెలియదు. మనీష్ గారు, మిగతా టీం మెంబర్స్ అందరూ మోస్ట్ బోరింగ్ పర్సన్ ఎవరని అడిగినప్పుడు నాగార్జున గారు అందరూ ఫ్లోరా గారినే చూపించారు. బట్ అందరూ ఏమనుకున్నారంటే ఫ్లోరా గారు ఎలిమినేట్ అవుతారు అనుకున్నారు. కానీ అక్కడ నాగార్జున గారు ఫ్లోరా గారిని సేవ్ చేసి మనీష్ గారిని ఎలిమినేట్ చేశారు. అసలు బిగ్ బాస్ గేమ్ అంటే చాలామందికి అక్కడ ఆడుతున్న వాళ్ళకి పూర్తిగా ఇంకా అర్థం కాలేదు. వాళ్ళు అనుకుంటున్నారు ఒక పర్సన్ ఇంటి నుంచి బయటికి వెళ్ళడం, లోపలికి రావడం అనేది మన చేతిలో ఉంది అని వాళ్ళు అనుకుంటున్నారు. అది 100% తప్పు. ఒక పర్సన్ ఇంట్లో ఉండాలా, బయటకు వెళ్ళిపోవాలా అన్నది ఆడియన్స్ చేతిలో ఉంటుంది. 100% ఆడియన్స్ చేతిలో ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో నాగార్జున గారి చేతిలో కూడా ఉంటుంది. బట్ వాళ్ళకి తెలుసు ఏ పర్సన్ని ఎప్పుడు లోపల ఉంచాలి, ఎప్పుడు బయటకు పంపించాలి అన్నది. మనం అందరం కార్నర్ చేసి ఒక సైడ్ పెట్టి నామినేట్ చేసినంత మాత్రాన ఒక పర్సన్ని బయటికి పంపించలేరు. మీ గేమ్ మీరు ఆడండి. అలాగే ప్రియాని ఎలిమినేట్ చేయకుండా సేవ్ చేయడానికి కూడా 100 రీజన్స్ ఉన్నాయి. ప్రియా లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఫైనల్ ఎలిమినేషన్ విషయంలో మనీష్ అండ్ ఫ్లోరా ఉన్నప్పుడు బిగ్ బాస్ డెసిషన్ ఫ్లోరాని సేవ్ చేసినప్పుడు హౌస్ లోపల ఉన్న ఒక్కొక్కరి రియాక్షన్స్ ఎలా ఉన్నాయంటే, ఇదేంటి మనం అనుకున్నది రాంగ్ అయింది, అందరూ సర్ప్రైజ్ ఫీల్ అయ్యారనమాట. మీరు షాక్ అయ్యి సర్ప్రైజ్ ఫీల్ అయ్యేలా చేయడమే బిగ్ బాస్ యొక్క పని. అండ్ ఆడియన్స్ కూడా సర్ప్రైజ్ ఫీల్ అయ్యేలా చేయడం కూడాను బిగ్ బాస్ యొక్క బాధ్యత. మనీష్ ఎలిమినేట్ అయ్యి స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత బాటమ్ లిస్ట్, టాప్ లిస్ట్ అని ఉంటే టాప్ లిస్ట్లో ఫస్ట్ భరణి గారిని పెట్టాడు. ఎక్స్ట్రాడినరీ. ఎందుకంటే భరణి గారి ఆట ఇప్పటి వరకు ఎవరు చూడలేదు. ప్రాపర్గా అబ్జర్వ్ చేసి చూస్తే వణుకు పుడుతుంది. అంత బాగా ఆడుతున్నారు భరణి గారు, అంత సెటిల్డ్గా ఆడుతున్నారు. ఆయన లైఫ్ ఎక్స్పీరియన్స్లోంచి ఆ ఆట వస్తుంది. చాలామంది చూసి నేర్చుకోవాలని. ఎగ్జాక్ట్గా నేను ఏదైతే నోటీస్ చేశానో మనీష్ కూడా అదే నోటీస్ చేశాడు సంజన గారి విషయంలో. సంజన గారు ఈజ్ ద కంటెంట్ క్రియేటర్. ఆవిడ ఎక్కడ పని దొరుకుతుందని వెయిట్ చేయరు. పని క్రియేట్ చేసుకొని వెళ్ళి కంటెంట్ క్రియేట్ చేద్దాం, మనం షోకి వచ్చిన పర్పస్ ఏంటి అని 24/7 ఆవిడ మైండ్లో ఉంటుంది. అందుకే ఆవిడ అంత బాగా ఆడగలుగుతున్నారు. పర్సనల్గా ఎవరిని టార్గెట్ చేయాల్సిన అవసరం ఆవిడకి లేదు. గేమ్ కోసం అవసరమైతే ఎలాంటి వారితోనన్నా ఢీ కొట్టడానికి, ఎదురెళ్ళడానికి ఆవిడ ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఫైనల్లో టాప్ 3లో మాత్రం ఖచ్చితంగా సంజన గారు ఉంటారు. నో డౌట్ ఇన్ దట్. ప్రియా చేసిన చాలా మిస్టేక్స్కి మనీష్ పనిష్మెంట్ ఇచ్చారు. వాష్రూమ్ క్లీనింగ్ ఆవిడకి ఇవ్వడం కరెక్ట్. ఎందుకంటే ఆవిడ ఒక డాక్టర్ కాబట్టి ఆవిడ ఎంత క్లీన్గా ఉంచుతారో చూడాలి మనం. ఈ వీక్ పర్ఫార్మెన్స్లో రాము రాథోడ్ అయితే ఏమీ అనిపించలేదు. చాలా క్యాజువల్గా కూల్గా ఆడుతున్నాడు. బట్ ఏంటంటే అంత అవసరం లేదని తనకు అనిపించిందేమో. ఇంకా ముందు ఆడదాం, ఈ వీక్ అయితే మనం ఈజీగా సేవ్ అవుతాం అని ఆయనకి ముందే తెలిసినట్టుంది. కామ్గా ఉండి హౌస్ ఓనర్ అయ్యిండు. సో ఎక్స్ట్రాడినరీ అది. ఇకపోతే కళ్యాణ్ విషయానికి వస్తే, కళ్యాణ్ అసలు గేమ్ ఏమీ ఆడలేదండి. కళ్యాణ్ని నామినేట్ చేసి ఎలిమినేట్ చేయడం 100% అది జరగాలి. అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయకూడదు. ఆయన ఏ పొజిషన్లోంచి ఎక్కడికి వచ్చినా సరే ఖచ్చితంగా గేమ్ ఆడాలి. ఆయన ఏదో రిజర్వ్డ్ సెటిల్డ్ అని చెప్పేది ఫీల్ అవి బిహేవ్ చేస్తున్నాడు, మాట్లాడుతున్నారు. నాగార్జున గారు కూడా కౌంటర్ ఇచ్చాడు. రిజర్వ్డ్ అని నువ్వు ఫీల్ అయితే చాలదు, మేము అవ్వాలి అని చెప్పి. అది 100% కరెక్ట్ కూడా. మనం ఏంటన్నది మనం చెప్పుకుంటే చాలదు, ఎదుటివాడికి అనిపించాలి, చూసేవాళ్ళకి అనిపించాలి, ఓహో ఈడు ఇదా అని. తనకి ఎసెప్ట్ అవుతుంది అనుకున్న హై పిచ్ వాయిసే గేమ్లో తనకి
వీక్ అవుతుంది. పాయింట్ లేకుండా మాట్లాడడం ఎప్పుడు కూడా కరెక్ట్ కాదని చెప్పి చాలా సందర్భాల్లో చాలామంది హౌస్ మెంబర్స్ కానీ, నాగార్జున గారు కానీ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇకపోతే ఇమ్మాన్యుయల్ ఎప్పటిలానే ఎంటర్టైన్ చేస్తూ ఎక్స్ట్రాడినరీగా ఆడుతున్నాడు. ఖచ్చితంగా టాప్ 5 లిస్ట్లో మాత్రం ఇమ్మాన్యుయల్ ఉంటాడు. సుమన్ శెట్టి గారు సూపర్. ఆయన కామెడీ, ఆయన టైమింగు, ఆయన కాన్ఫిడెన్స్ కానీ, ఆయన చెప్పే ఆన్సర్స్ కానీ వేరే వేరే లెవెల్ అంతే. హరీష్ గారు మీ ఆట కోసం మేమంతా వెయిట్ చేస్తున్నాం. మీరు ఇప్పటికీ కూడా ఓపెన్ అవ్వకపోతే ఖచ్చితంగా మీరు ఎలిమినేట్ అవ్వాల్సి వస్తుంది. బిగ్ బాస్ ఇప్పటికీ మీకు చాలా ఛాన్సెస్ ఇచ్చారు. మీలో ఏదో ఉందని చెప్పి అందరూ ఫీల్ అవుతున్నారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదే చెప్పారు. ఎప్పటికైనా మీ ఆటని మీరు బయటకు తీసుకొచ్చి మీ ఒరిజినల్ క్యారెక్టర్ని మీరు బయటకు తీసుకొస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. మమ్మల్ని అందరినీ మీరు ఎంటర్టైన్ చేయాలి. మీరు ఎంటర్టైన్ చేసే బాధ్యత మీదే. మమ్మల్ని ఎంటర్టైన్ చేసే బాధ్యత మీదే. మిమ్మల్ని అందుకే అక్కడ పెట్టాం మేము. ఇది హరీష్ గారు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. తనుజ గారు మీ ఇన్నోసెన్స్తోని, మీ హానెస్టీతోని కుర్రాళ్ళ మనసుల్ని కొల్లగొడేస్తున్నారు. మీకు అర్థం కావట్లేదు. మమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. మీరు బయటకు వచ్చిన తర్వాత మీకు ఫాలోయింగ్ మామూలుగా ఉండదండి. ఫ్లోరా గారికి నాగార్జున గారు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. ఇప్పటికైనా ఆవిడ మారి ఆవిడ వాయిస్ ఓపెన్ చేసి ఆవిడ యాక్టివ్గా ఉంటూ అందరినీ ఎంటర్టైన్ చేయాలి. హౌస్లో అందరితో కలివిడిగా ఉండాలి. లైఫ్లో ఏదో ప్రాబ్లం వచ్చింది, ఎక్కడో డిస్టర్బెన్స్ వచ్చింది, సపరేషన్ ఫీల్ అయ్యాము, అలా అని చెప్పి జీవితాంతం అది కంటిన్యూ చేయలేము కదా. వదిలేయండి. వచ్చినోడు వస్తాడు, పోయినోడు పోతాడు. ఉన్నోళ్ళు ఉంటారు, వెళ్ళినోళ్ళు వెళ్తారు. అర్థమవుతుందా? పోయిన మనుషుల కోసం మన జీవితాన్ని డిప్రెషన్లో పెట్టుకోవడం 100% కరెక్ట్ కాదు. అది మన జీవితం మనమే అనుభవించాలి. మనకు నచ్చినట్టు అనుభవించాలి. హ్యాపీగా ఉండాలి. ఫైనల్గా మనం బతుకున్నందుకు జస్టిఫికేషన్ మనకు మనం ఇచ్చుకోవాలి. సో ఇది గైస్ ఈరోజు అప్డేట్స్. ఏమైతే ఏం లేదు ఎపిసోడ్లో, జస్ట్ ఎలిమినేషన్స్ అంతేని చెప్పడానికి కూడా ఏం లేదు. ఉన్నంత వరకు కంటెంట్ చెప్పేశాను. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. మూవీ రివ్యూస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ట్రైలర్ రియాక్షన్స్ కానీ, లేకపోతే వరల్డ్లో ఉన్న ఇన్ఫర్మేటివ్ విషయాలు కూడాను రివ్యూలు చెప్పడం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కావాలి. 10,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు మనకి. ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక 500 మెంబర్స్ అన్న, అట్లీస్ట్ ఒక 1000 మెంబర్స్ అన్న ఒక వీడియోకి చూస్తే కనుక నాకు కూడా ఒక బూస్ట్ లాగా అనిపిస్తుంది. మీరు కూడా నా వీడియోని షేర్ చేసి అందరికీ పంపించండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక ఒపీనియన్ ఉంటుంది కదా. నా వాయిస్ ఎలా ఉంది, నా ఎక్స్ప్లెనేషన్ ఉంది ఎలా ఉంది అన్నది అదైనా కనీసం కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేను ఏదో ఒకటి మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ నేను కానీ కరెక్ట్గా చెప్పకపోయినా, ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తక్కువ అవుతుందన్న కింద కామెంట్లో మెన్షన్ చేస్తే నేను ఖచ్చితంగా దాన్ని సరిదిద్దుకొని మీకోసం నన్ను నేను కరెక్ట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.